సాధ్యమైనటువంటి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ లోకంలో సమస్త సృష్టిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఇగో నరుడు కూడా ఏర్పాటు చేసి, ఆ నరుడికి ఏది సాధ్యమైనదో ఏర్పాటు చేయడం వరకు నరుడిలో నుంచి తీసుకొచ్చి ఆయన ముందు నుంచి పెట్టడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా, గెర్షోను రాజుకి గాయం అయిందనంటే ఆ గాయం ఎవరికి అవుతుందండి? ఎవరికి అవుతుంది? ప్రక్కలో ఉన్నటువంటి భార్య. గాయం గెర్షోను రాజుకే. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భార్య నుంచి. గాయము స్వర్గతికి అయింది. ఎక్కడి నుంచి వస్తుంది కన్నీళ్ళు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వివాహ సంబంధం అనేది చాలా అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు బాధ కలిగిందంటే, నీ గురించి బాధపడేటువంటి వాళ్ళు, నీ గురించి ఏడ్చేటువంటి వాళ్ళు, నీ గురించి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటుంది. కానీ ప్రతి విషయంలో కూడా బాధపడేటువంటి ఎవరు ఉంటారండి? ఈమె ఒకనొక సమయంలో కట్టుకున్న కన్న తల్లి కూడా అంత బాధపడకపోవచ్చు. ఎవరు బాధపడుతున్నారు అంటే స్వర్ణలత. ప్రతి విషయంలో కూడా, మంచైనా చెడైనా కరువైనా ఖడ్గమైన ప్రతిదీ కూడా ఆయన సక్సెస్ అయితే ఆయన వెనక ఉండి ఆమె సంతోషపడుతూ ఉంటుంది. ఆయన బాధపడుతూ ఉంటే, ఆయన ఫెయిల్యూర్ అవుతూ ఉంటే ఆ ఫెయిల్యూర్ ఆమెకు కూడా ఇంప్లిమెంట్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఇటువంటి కుటుంబ వ్యవస్థ మనకి కనబడకుండా వెళ్ళిపోతా ఉన్నది. చాలా మంది చూస్తూ ఉన్నప్పుడు భర్త చాలా అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. భర్త తెలియకుండా భార్య డబ్బులన్నీ కూడబెట్టుకొని వడ్డీలు తిప్పుతూ ఉంటుంది. ఆ డబ్బుల దగ్గర నుంచి వచ్చింది భర్త పని చేసి తీసుకొచ్చి భార్య చేతిలో పెడితేనే ఆమె బయటకు పోయినటువంటి వ్యక్తి. పాలనలోనే ఉంది ఒక సహోదరి. ఈయన ఎంత బాధపడుతున్నా, ఎంతమంది అప్పుల వారు ఇంటికి వస్తున్నా సరే ఏమాత్రం కూడా చరణం లేకోకుండా ఈరోజు ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి చెల్లి అటువంటి మనస్సు కలిగినది ఉండకూడదని చెప్పని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బాధలో, ప్రతి వ్యాధంలో కూడా పంచుకోవాల్సినటువంటి బాధ్యత స్త్రీగా, భార్యగా ఆమెకు ఉన్నది. అది ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేదండి. బైబిల్ గ్రంథంలో తేటగా కనబడతా ఉన్నది. ఎందుకు అని అంటే, పురుషుడు తన శిరస్సు ఏం చెప్పని భావించాలి. శిరస్సుకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య నాదే అని చెప్పని రిసీవ్ చేసుకుని దాని గురించి ఏమండి ఈ రోజుల్లో మనం ఏ ప్రయత్నం చేయకపోయినా చాలు కానీ మోకరించి ప్రార్థన చేసి స్త్రీగా ఉండగలిగితే నువ్వు కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, ఏ విధంగా నడుపుకోవాలో, ఎటువంటి జ్ఞానం కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలో నువ్వు మోకరించి ప్రార్థన చేసే స్త్రీగా ఉంటే చాలండి. దేవుని స్తోత్రం. నువ్వు అలా చేయలేకపోతే నీ కుటుంబం తప్పుద్రోవలో పడిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. నువ్వేం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయన వెంబడిస్తూ నువ్వు ఫాలో అవుతా ఉండాలి. అలా లేకపోతే ఎన్ని కుటుంబాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నరుడు ఒంటరిగా ఉండడం, భార్య దొరికిన వారికట ఒక ఆమె జరిగింది. ఏం జరిగింది? ఘాటుగా మైకులు భార్య దొరికిన వారికి ఏం దొరికిందమ్మా అంటే మేకు దొరికిందన్నమాట. ఎందుకు? ఎప్పుడు నిజంగా నువ్వు మేలుగా ఉంటావా? మేలుగా ఉంటావా? మేలుగానే ఉండాలి. భార్య ఎప్పుడు మేలు తీసుకొచ్చి పెట్టేటువంటి వారిగానే ఉండాలి. అది నీ బాధ్యత. కొంతమంది ఏం చేస్తారంటే